హలో ఫ్రెండ్స్, సాయి మణికంఠ జ్యోతిష్యాలయము అడుసుమిల్లి వెంకట కుటుంబరావు శాస్త్రి గారు మన మధ్యన ఉన్నారు. వీరు ఈ కొత్త సంవత్సరం దానికి వచ్చే కొత్త సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, మనకు ఉన్న 12 రాశులలో మంచి చెడులు ఎలా ఉంటాయి, ఈ రాశి ఫలం ఎలా ఉంటుంది, ఈ రాశి ఎలా ఉంటుంది అని చెప్పటమే కాకుండా మన ఇంటి సమస్యలు, సంతానం లేని వారికి కానీ, ఇంటి సమస్యలు ఎటువంటి ఉన్నవి కానీ, ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు బాధ్యతలు కానీ, ఇంకా అనేకమైన సమస్యలకు మన మధ్యన వెంకట కుటుంబరావు శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇది మీరన్నారు సంతానం లేని వారికి ఇట్లా కష్టాలు ఉన్నవారికి కష్టాలు పోతాయి అని చెప్పి ఈ జ్యోతిష్యాలయంకి వచ్చిన వారికని, కానీ అది నేను మనోసత్సంకల్పంతో భగవంతుని మీద భారం వేసి అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి 100కు 100% కూడా భగవంతుని యొక్క శక్తి మీద ఆధారపడి నేను చేయటమే కానీ నా గొప్పతనం లేదు. ఆ భగవత్ శక్తి వలన అందరికీ కూడా నేను చేసినవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అందరి తరఫున భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఉగాది గురించి అడిగారు. విశ్వవసు నామ సంవత్సరం. భూమి, వసు అంటే భూమి, విశ్వ అంటే విశ్వాసం, అంటే విశ్వవసు నామ సంవత్సరం అంటే భూమిని నమ్ముకున్న ప్రతి వారికి కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి విశ్వాసం అంటే విశ్వాసం ఉన్న ప్రతి వారికి కూడా మంచి జరుగుతుంది. ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలుగా జరిగింది. కృతయుగం అయిపోయింది. అప్పుడు ధర్మం అనేది 4 పాదాల మీద ఉండేది. ప్రతి వాళ్ళు ధర్మంగానే ఉండేవాళ్ళు. అది ఒకప్పుడు మనకి జేబులోంచి నాణ్యాలు ఉండేవి. పూర్వం ఒక బంగారు నాణ్యం కింద పడిపోతే అది నాది కాదు అని చెప్పి రాజుకి అప్పచెప్పటమో పక్కన వాళ్ళకి అప్పచెప్పటమో చేసేవాళ్ళు. నీతి నిజాయితీ విశ్వాసము గౌరవంగా బతికేవాళ్ళు. 4 పాదాల మీద ఉండటం అంటే అది కృతయుగం. దేన్ని ఆశించేవాళ్ళు కాదు. ఆ కృతయుగం అయిపోయాక, అది అంతరించిపోయాక, కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయాక త్రేతాయుగం వచ్చింది. అప్పుడు మనం రామాయణం చెప్పుకుంటాం కదా, సీతమ్మవారు, రాముల వారు రామాయణం, అది త్రేతాయుగం. అప్పుడు ధర్మం అనేది ఒక పాదం తగ్గిపోయి 3 పాదాల మీదే ఉంది. అందుకే రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్ళిపోదని చెప్పేటువంటి దుష్ట సంకల్పాలు కలగటం, ఇటువంటివన్నీ ఉండేవి. కృతయుగంలో ఈ దుష్ట సంకల్పాలు లేవు. త్రేతాయుగం వచ్చినప్పుడు వచ్చింది. ఎందుకంటే ధర్మం అనేది ఒక పాదం తగ్గిపోయింది కాబట్టి. 4 ఒకటి తగ్గిపోయింది, 3 ఉన్నాయి. తర్వాత కృతం త్రేత అయిపోయాక ద్వాపర యుగం వచ్చింది. అన్నదమ్ములు కూడా కొట్టుకోవటమేగా ఆస్తి కోసం. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, మధ్యలో మధ్యవర్తిత్వం చేశాడు, అయినా మహాభారతం జరిగింది. అంటే సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకునే స్థితికి వచ్చేసారు. ఇంకో పాదం తగ్గిపోయేసరికి ధర్మం మెయిన్. 4 ఒకటి తగ్గింది, ఇంకోటి తగ్గింది. ఇప్పుడు 2 ఉన్నాయి ద్వాపరయుగంలో. ఇప్పుడు కలియుగం జరుగుతుంది. 3 ధర్మం అనేది 3 తగ్గిపోయినాయి, ఒక ఒంటి పాదం మీద ఉంది. అంటే ఏంటంటే అప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు కూడా కొట్టుకునే స్థితికి వచ్చేసింది. ధర్మం ఏ విధంగా తగ్గుతూ వచ్చిందో మనుషుల యొక్క ప్రవర్తన కూడా తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఆయుష్ కూడా అంతే. కృతయుగంలో 300 సంవత్సరాలు బతికాడు మానవుడు. ఒక పాదం ధర్మం తగ్గిపోయేసరికల్లా, త్రేతాయుగం వచ్చేసరికల్లా 200 సంవత్సరాలు బతికాడు. ద్వాపరయుగం వచ్చేసరికల్లా 150 సంవత్సరాలు బతికాడు. కలియుగం వచ్చేసరికి పూర్తి ఆయుష్ అయితే 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 కూడా నిఖరంగా జీవించట్లా. ఎందుకనంటే ఈ ధర్మం అనేది ఏ విధంగా తగ్గిపోతూ వస్తుందో మానవుడి యొక్క మంచి ప్రవర్తన తగ్గుతూనే కాకుండా ఆయుష్ కూడా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఈ ధర్మం అనేది
తగ్గుతూ వస్తుంది కాబట్టి ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఒకళ్ళని చూడకుండా మనం ధర్మంగా ఉంటే భగవంతుడు మనకి మేలు కలగజేస్తాడు. అది వాళ్ళందరూ అధర్మంగా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు అని చెప్పి చూస్తాం కన్నా అసలు ఇంకోళ్ళని చూడకుండా మనం ధర్మంగా ఉంటే ఖచ్చితంగా ధర్మస్య విజయోస్తు, విజయం తప్పనిసరిగా వరిస్తుంది అంటారు. ధర్మంగా ఉన్న వాళ్ళకి చివరి విజయం, అధర్మంగా ఉన్న వారికి మొదటి విజయం. ఏది కావాలి మనకి? విజయమే కావాలి. చివరి విజయమే కావాలి. మొదటి విజయం అయితే 3 రోజులు ఉంటుంది, అంతే. చివరి విజయం అయితే జీవితాంతం ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా ఉన్న వారందరికీ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండటమే కాకుండా విజయాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఇప్పుడు వచ్చింది విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి ఉగాది రోజున ఎవరైతే పంచాంగ శ్రవణం అంటే పంచాంగము, పంచ అంటే 5, అంగములు అంటే భాగములు. ఈ అంగములు ఏమేమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. కాబట్టి ఆ తిథి, వారం, నక్షత్రం, యోగం, యోగం అంటే రోగానికి సంబంధించింది, కరణం. ఈ విధంగా పంచాంగంలో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలని అనుసరింపజేసుకుని నడిచే వారికి ఎటువంటి ఆపదలు రావు, వచ్చినా కానీ తాత్కాలికం. ఆ రోజున ఉదయమే లేచి ఉగాది రోజున తలంటి స్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని ఈ నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహాలు ఈ సంవత్సరం మనకు అనుకూలంగా ఉండుగాక అని చెప్పి నమస్కారం చేసుకునే వారికి ఆ సంవత్సరం అంతా కూడా సుఖవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఏ రోజు పండగ వచ్చిందో అధిష్టాన గ్రహమే రాజు. ఆ రోజే రాజు. 30వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు ఆదివారానికి అధిష్టాన గ్రహం కాబట్టి సంవత్సరం అంతా కూడా రాజు సూర్యుడే. ఇక దానికి ఎలక్షన్లు ఉండవు. ఏ సంవత్సరమైనా అంతే. ఆ రోజు ఏ వారం వస్తే ఆ వారానికి అధిష్టాన దైవం రాజు అవుతాడు. దాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో సూర్యుడు రాజు కాబట్టి, ఆరోగ్య ప్రదాయకుడు కాబట్టి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు జనులు, ఆరోగ్యవంతంగా ఉంటారు కూడా. కాబట్టి ఈ కిరణాల యొక్క శక్తి వలన మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 12 రాసులు మనకి. ఈ రాసులకి ఆదాయం, వ్యయం ఈ సంవత్సరం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మిగులు బడ్జెటా, తగులు బడ్జెటా, అదేవిధంగా ఎక్కువ మంది మమ్మల్ని ఇష్టపడుతున్నారా, మనని కష్టపెడతారా, రాజ్యపూజ్యం, అవమానం అంటారు దాన్ని. ఫస్ట్ ఆదాయం, వ్యయం అంటారు, రెండోది రాజ్యపూజ్యం, వ్యయం అంటారు. కాబట్టి ఈ మేషాది మీనాంతం 12 రాసుల వారికి కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, మేషరాశి వారికి వ్యయం 14, అంటే 12 ఎక్స్ట్రా ఖర్చు పెడతారు మేషరాశి వారు. ఖర్చు ఎక్కువ. ఆదాయం ఏమో ₹2, ఖర్చు 14 రూపాయలు, అంటే ₹12 అదనం ఖర్చు పెడతారు. లోటు బడ్జెట్ బాగా. ఓకే. తర్వాత రాజ్యపూజ్యం మేషరాశి వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు 5, మంచి అనేది 5, చెడ్డవాడు అనేది 7, అది కూడా మైనస్. మైనస్. రైట్. 2 కూడా మైనస్లో. తర్వాత మేషం అయిపోయాక 30 నుంచి 60 డిగ్రీల్లో ఉండేటటువంటి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు మాత్రం వ్యయం అంటాం 5. ఇది మిగులు బడ్జెట్ అంటారు. 6 మిగులుతుంది. 11, 5 కదా, 6 మిగులుతుంది. ఆయన నాకు కావాలి,
అనుకునే స్నేహితులు కానీ బంధువులు కానీ ఒక్కళ్ళే, వద్దనేవాళ్ళు ముగ్గురు. మరి ఈర్ష్య ఉంటుంది కదా, మరి ఆదాయం ఉన్నప్పుడు మరి ఈర్ష్య వచ్చేస్తుంది వెంటనే, కంపల్సరీగా. అందుకని ఒకళ్ళు కావాలంటే ముగ్గురు వద్దు అంటుంటారు. అది వృషభ రాశి ఫలితం. తర్వాత మిథున రాశి ఫలితం. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం ఖర్చు తక్కువే 2, 12 మిగులుతోంది. ఇందాక వచ్చి 6 మిగిలింది, ఇప్పుడు ఈ రాశి వారికి మాత్రం అది 12 మిగులుతుంది. ఓకే. రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ కూడా ప్లస్సే, ఇక్కడ కూడా 1 మిగిలింది ఇంకా అదనంగా. అది ఆ కిరణాల యొక్క శక్తి ఈ రాశుల మీద పడటం వలన ఎక్కువగా మంచి కిరణం పడితే మంచి ఫలితం ఉంటుంది. సైడ్ అమ్మడి పెడితే దాని కోణము త్రికోణము అంటారు. ఆ కోణాల నుంచి కానీ ఈ విధంగా ఓ పక్కంబడి పెడతాం కానీ ఆ కిరణాల యొక్క డైరెక్ట్గా పడతాం కానీ ఆ గ్రహాల శక్తి వల్ల ఇవి వస్తాయి. తర్వాత 4వది కర్కాటక రాశి. ఆదాయం వాళ్ళకి 8, వ్యయం 2. వాళ్ళకు కూడా ఆదాయపరంగా బాగుంది. రాజ్యపూజ్యం 7, కావాలనుకునే వాళ్ళు 7, వద్దు అనుకునే వాళ్ళు 3, 4 మిగిలింది. అటు ఇటు కూడా ప్లస్సే. ఇప్పుడు 3 రాశులు కూడా 4 అయినాయి. కర్కాటక 4. తర్వాత సింహరాశి వారు ఆదాయం 11, వ్యయం కూడా 11, సరి సమానం. రైలు పట్టాల లెవెల్ అనమాట. వస్తుంది ఖర్చు పెడతాడు, వస్తుంది ఖర్చు పెడతాడు, అప్పు ఉండదు, నిలవ ఉండదు, రెండూ లేవు. సమాన స్థితి. ప్రయాణం అంతా సాఫీగా సాగుతారు. రాజ్యపూజ్యం 3, కావాలనుకునేవాళ్ళు. వద్దు అనుకునేవాళ్ళు 6, 3 అదనంగా వద్దు అనుకుంటున్నారు. 3, 6 కాబట్టి ఎక్కువగా జనాల్లో మంచితనం అనేది ఉండదు సింహరాశి వారికి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, 12 మిగులుబాటులో ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6, సమానం. ఎవరు ఎంతమంది కావాలంటే అంతమంది వద్దు అంటారు వాళ్ళు, అంటే అంత సమాన స్థితిలో ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. తర్వాత వచ్చేది 7వ రాశి తులారాశి. తులారాశి శుక్రుడు అధిపతి. 11 ఆదాయం, ఖర్చు 5. 11, 5 వాళ్ళకి మిగులు బడ్జెట్. ఓకే, మంచిదే. కాబట్టి రాజ్యపూజ్యం 2, అవమానం 2, అక్కడ కూడా సమానంగా ఉంది కాబట్టి ఎక్కువ ఆదాయం ఉంది కాబట్టి అది మంచిగా సమస్య కాదు. తర్వాత వృశ్చిక రాశి. ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వాళ్ళకి 2 ఆదాయం, వచ్చేది 2, ఖర్చు 14 తెచ్చుకోవాలి. లోటు బడ్జెట్ బాగా ఆర్థిక పరిస్థితి అది. వాళ్ళకి రాజ్యపూజ్యం 5, అవమానం 2, అక్కడ బాగుంది. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకేమో అవమానం ఉంటుంది, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకేమో ఇది బాగుంటుంది. అంటే అసూయ ఈ విషయం లేకుండా ఉంటుంది వాళ్ళ మీద, కాబట్టి బాగుంటుంది. అది వృశ్చికం 8వ రాశి అయిపోయింది. తర్వాత 9వ రాశి ధనస్సు రాశి. ఆదాయం వాళ్ళకి 5, ఖర్చు కూడా 5, వ్యయం సరి సమానం. వాళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 6. 5 అదనంగా ఉంది. అంటే వాళ్ళకి బాగా ఈర్ష్య ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ మీద తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ధనుసు రాశి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8. పర్వాలేదంటే పక్కకు చూసుకోవాలిగా.
వచ్చేది ఎక్కువైనా ఖర్చు పెట్టేది 14 ఉంది. బా ఇంకా 6 తీసుకురావాలి. అది మరి రాజ్యపూజ్యం 4 కావాలనుకునే వాళ్ళు, వద్దనుకునే వాళ్ళు 5. బా ఇంకా ఒకటి అదనంగానే ఉన్నారు కదా అది అవమానించటానికి. తర్వాత 11వ రాశి కుంభరాశి. ఆదాయం 8, వాళ్ళకు కూడా వ్యయం 14. బా ఇది కూడా చాలా. మకరం ఎట్లా ఉందో కుంభం అట్లా ఉంది. కాబట్టి ఆ కుంభరాశి వాళ్ళకి రాజ్యపూజ్యం 7, అవమానం 5. అదేవిధంగా 12వ రాశి చివరి రాశి మీనరాశి. నేను 12వ రాశి రాజ్యపూజ్యం 5, ఆదాయం 5, ఖర్చు కూడా 5, వ్యయం 5, సమాన స్థితి ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 3, కావాలనుకునే వాళ్ళు 3, వద్దనుకునే వాళ్ళు 1. అక్కడ బాగానే ఉంది. ఇది కూడా సమానంగా ఉంది, బాగానే ఉంది. ఈ ఉగాదిని పునస్కరింపజేసుకుని ఎవరైతే ఆ రోజున పంచాంగ వివరణ అంతా కూడా తెలుసుకుని వారి జాతక రీత్యా ఎట్లా ఉందో తెలుసుకుని ఎక్కువ దోషం ఉన్నవాళ్ళు ఆ పరిహారం ఏలినాడి శనన్నా, అష్టమ శనన్నా, అర్ధాష్టమ శనన్నా, ఇంకా జాతక రీత్యా దోషాలు ఉంటాయి. అటువంటి దోషాలకి ముందరగా తెలుసుకుని తల గనక ఉంచినట్లయితే శాస్త్రానికి మళ్ళా మన తల నిలబెట్టుకునేటట్టుగా చేస్తుంది శాస్త్రం. కాబట్టి ఎక్కడ ఏది మనకి అవసరమో, ఎక్కడ ఏది చేస్తే మనకి మంచి జరుగుతుందో అవి తెలుసుకుని దాని విధంగా నడుచుకున్న వాళ్ళు ప్రతి వారికి కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచాంగ విషయాలు తెలుసుకుని దానిలో ఉన్న పరిహారాలు చేసుకున్న ప్రతి వారికి కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఉండటమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యముతో మనో సత్సంకల్పములు నెరవేరుతాయని ఉగాది పర్వదినాన్ని విశ్వావసునామ సంవత్సరాన్ని పునస్కరింపజేసుకుని అందరికీ కూడా చెబుతూ ఈ పంచాంగ విషయంలో మనం 12 రాసులు ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా 12 భావాలు కూడా ఉన్నాయి, 12 లగ్నాలు ఉంటాయి. అందరికీ కూడా ధర్మబద్ధంగా ఉండే వారందరికీ కూడా విజయం కలగాలని, ధర్మస్య విజయోస్తు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. ఈ ఉగాది గురించి ఇంత చక్కగా ఈ 12 రాసుల గురించి చక్కటి సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.